అందరికీ మా ఎస్తేరింటి తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము చేస్తున్న యొక్క స్ట్రిట్ పేరు జ్ఞానుల రాక, వారి బహుమతుల గురించి మా యొక్క చిన్న స్ట్రిట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మొదటగా బంగారం అనేది రాజుకు, ఆయన రాజరికానికి గుర్తు. అది స్వచ్ఛమైనది మరియు చాలా విలువైనది, ఎంతో ఖరీదైనది కూడా. బంగారం అనేది పరిశుద్ధతకు గుర్తు, అందుకే స్వచ్ఛమైన బంగారం అని పేరు ఉంటుంది. బంగారంకు చాలా ప్రత్యేకత మరియు గౌరవం కూడా ఉంది. చాలా విలువైన వాటిల్లో ఇది ఒకటి. రాజ్యాన్ని, రాజరికాన్ని రాజుగా గుర్తించబడాలి అంటే బంగారు శిరస్త్రాణంగా ఉండాలి. విలువగల బంగారమును ఆయనకు కానుకగా సమర్పించిరి. ఎందుకనగా జ్ఞానులు ఇచ్చిన బంగారం ఆయన దైవత్వాన్ని అలాగే పరిశుద్ధతను తెలుపుతాయి. తన ప్రజల కొరకు పుట్టిన రాజుగా ఆయన రాజరికపు మహిమను ఈ బంగారం అభివర్ణిస్తుంది. సాంబ్రాణి ఇండియా, అరేబియాలే కాకుండా ప్రపంచమంతా కూడా సుగంధ ద్రవ్యాలు వాడుతున్నారు. అయితే దేవునికి ధూపద్రవ్యాలు అర్పించడం సహజం. ఇలా ధూపద్రవ్యాలు ఎవరికి పడితే వారికి, ఎలా పడితే అలా అర్పించలేము. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది. సహజ సిద్ధమైన సుగంధ ద్రవ్యాలలో సాంబ్రాణి ఒకటి. సాంబ్రాణి రుచికి చేదుగా ఉన్నప్పటికీ పరిమళాన్ని వెదజల్లేదిగా ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో మనకు ప్రార్థనగా ఈ సాంబ్రాణి వర్ణించబడుతుంది. నిర్గమకాండంలో అదే దేవుడు పూజ్యుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని దానికి గుర్తుగా ఈ సాంబ్రాణిని అర్పించారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారిలో ప్రథమ స్థానంలో ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనను ఆరాధించుటకు సాంబ్రాణిని సూచించారు. బోలం ఇది మరణ పునరుత్థానానికి సాదృశ్యం. ఇది మరణాన్ని గురించి, మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పబడింది. బోలం అనేది ఎక్కువగా మెడిసిన్లలో ఉపయోగిస్తారు, అలాగే స్వస్థత నూనెలలో కూడా ఉపయోగిస్తారు. ప్రవక్తలు, యాజకులు ఎక్కువగా అభిషేకించబడడానికి ఉపయోగించినది కూడా బోలమే. ఇలా అభిషేకించబడిన వారే దేవుని ప్రవక్తలుగా, యూదా యొక్క రాజులుగా నియమింపబడతారు. యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని రుజువు చేసేది ఏమిటంటే ఆయన మరణం. ఆయన మరణాన్ని జయించి రావడానికి కారణం దైవశక్తి. అంతటి దైవశక్తి కలిగినదే ఈ బోలం. ఈయన అనేకులను స్వస్థపరిచే పరమ వైద్యుడు ఈయనే అని దానికి గుర్తుగా ఈ బోలమును అర్పించారు. బహుమతులుగా వజ్రాలు, వైడూర్యాలు ఇవ్వవచ్చు, కానీ అవేవి ఇవ్వకుండా కేవలము బంగారు, సాంబ్రాణి, బోలము ఎందుకు అర్పించారనగా ఆయన రాజు కాబట్టి ఆయన మీద రాజ్యభారం ఉంది అని గుర్తుగా బంగారమును, సర్వలోక పాలుడు, ఆయన ఆరాధనకు పూజ్యుడు అని దానికి గుర్తుగా సాంబ్రాణిని, ఆయన మరణాన్ని గెలిచడానికి ఉన్నటువంటి దైవశక్తిగా బోలమును అర్పించారు. అలనాడు జ్ఞానులు, గొర్రెల కాపరులు యేసు ప్రభుల వారిని చూడడానికి ఎలా వచ్చారో ఈనాడు కూడా సర్వలోకమంతయు ఆయనను చూడడానికి తరలి వచ్చి ఉన్నారు.